ఓం లక్ష్మీదేవియే నమః. అందరికీ నమస్కారం. రేపే మార్గశిరమాసం ఎంతో విశిష్టమైన 4వ లక్ష్మీ గురువారం. ఈ గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ధనుర్మాసంతో కలిసి వచ్చింది. ధనుర్మాసంలో వచ్చే లక్ష్మీ గురువారం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే ఈ 5 వారాల వ్రతంలో ఇది అత్యంత కీలకమైన వారం. ఇప్పటివరకు ఈ వ్రతం చేయని వారు కూడా రేపటి నుండి ప్రారంభించవచ్చు. ఒక్క వారమైనా నియమనిష్టలతో అమ్మవారిని కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 2 పూజా సమయాలు. ఈ పూజను మీ వీలును బట్టి ఈ క్రింది సమయాల్లో చేసుకోవచ్చు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:30 నుండి 6 ఇది అత్యంత శ్రేష్టం. ఉదయం 7:31 నుండి 9:52 లేదా 10:40 నుండి 12 సాయంత్రం 4:36 నుండి రాత్రి 7 3 పాటించవలసిన నియమాలు. ఈ వ్రతం చేసేవారు ఈ నియమాలు తప్పక పాటించాలి. తలస్నానం. గురువారం షాంపూ లేదా కుంకుడుకాయలు వాడకూడదు. కేవలం నీటితోనే స్నానం చేయాలి. అవసరమైతే బుధవారమే తలస్నానం చేసి ఉంచుకోవాలి. అలంకరణ. పూజ ముగసే వరకు తల దువ్వుకోవడం, నూనె రాసుకోవడం చేయకూడదు. ఉపవాసం. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసముండాలి. శుభ్రత. ఇల్లంతా శుభ్రం చేసి వాకిలికి ముగ్గులు పెట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి. 4 పూజా విధానం. ప్రత్యేక దీపారాధన. పూజామందిరంలో లేదా విడిగా పీటపై 3 గుప్పెళ్ల బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి పూలు, ఆభరణాలతో అలంకరించండి. గణపతి పూజ. ముందుగా విష్ణేశ్వరుడిని ప్రార్థించి ధూపదీపాలు సమర్పించండి. పిండి దీపాలు. ఈ గురువారం ధనుర్మాసంతో కలిసి వచ్చింది కాబట్టి 2 పిండి దీపాలను వెలిగించండి. ఒక్కో ప్రమిదలో 5 ఒత్తులు వేసి వెలిగస్తే అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుంది. స్తోత్రపారాయణం. లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం చదవండి. రానివారు ఓం మహాలక్ష్మీదేవియే నమః అని 108 సార్లు జపించండి. వ్రతకథ. కథ చదివిన తర్వాత అక్షింతలు అమ్మవారి పాదాల చెంత ఉంచి కొన్ని మీ తలపై వేసుకోండి. 5 తులసి పూజచ్ నైవేద్యం. ఉదయాన్నే తులసి కోట వద్ద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. అమ్మవారికి చిత్రన్నం లేదా గారెలను నైవేద్యంగా పెట్టండి. ప్రసాదాల్లో నూనెకు బదులు కేవలం నెయ్యి మాత్రమే వాడాలి. చివరగా కర్పూర హారతి ఇవ్వండి. 6 దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం కలిగే పరిహారాలు. ఈ పవిత్రమైన రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. స్వస్తిక్ గుర్తు. ఇంటి గుమ్మం బయట పసుపు లేదా గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. మట్టి దీపాలు. సాయంత్రం గుమ్మం బయట 2 మట్టి దీపాలు వెలిగించండి. దిష్టి నివారణ. ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు కట్టి గుమ్మానికి కడితే నరదిష్టి తొలగుతుంది. సామ్రాణి ధూపం. ఇల్లంతా ధూపం వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏలినాటి శని దోషం. రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వివాహం సంతానం కోసం అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి పసుపు దారం కట్టండి. గోసేవ. గోవుకు అరటిపండు తినిపిస్తే కష్టాలు తీరుతాయి. పేదరికం పోవాలంటే శ్రీకృష్ణుడిని పూజించి అటుకులు ప్రసాదంగా పెట్టండి. 7 ముగింపు కన్క్లూజన్. ముఖ్య గమనిక. 5వ వారం పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు చేయాలి. ఈ రోజు ఇంట్లో నాన్వెజ్ వండకండి. ఈ పద్ధతిలో పూజించి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి. మీకు ఏవైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.